హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు టాక్స్. ఈ వీడియోలో నేను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, మీకు యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అనే వీడియో అయితే చేశాను. మీరు కూడా 1-10 సార్లు ఆలోచించుకొని ఈ స్కీమ్ అయితే పరిశీలించి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్యూర్ యాక్సిడెంటల్ స్కీమ్ అన్నమాట. శ్వాస మరణాలకి, నార్మల్ డెత్లకి, హార్ట్ అటాక్లకి వీటికైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు. అంటే రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వాళ్ళకి, లేదంటే పాము కాటు కానీ, ఇంకా కరెంట్ షాక్స్ వల్ల చనిపోయిన వాళ్ళకి, తేలు కుట్టిన, పాము కుట్టిన వీళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. మీకు తక్కువ ప్రీమియం, మినిమం 100 రూపాయలతోనే తీసుకోండి. బెనిఫిట్ ఇక సంవత్సరానికి 100 రూపాయలు అంటే మీకు చాలా తక్కువే పడుతుంది ప్రీమియం అనేది. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే నేను తీసుకున్నది ఒక 2000 రూపీస్ పర్ ఇయర్ కి 2000 రూపీస్ స్కీమ్ అయితే తీసుకున్నాను. సంవత్సరానికి 2000. అయితే ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటో, ఇది బాండ్ అనమాట. ఇది చూసారా, ఇది నేను తీసుకున్న బాండ్. అది డైరెక్ట్ గా మేము ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి తీసుకున్నాం. ఎస్బీఐ బ్యాంక్ వాడే మనకి ఇచ్చాడు ఈ పాలసీ అనేది. యోనో ఎస్బీఐ యాప్ లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. నేను ఇందులో క్లియర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను తీసుకునే బాండ్ ఆధారంగా, నా సొంతంగా కాదు, బాండ్ లో ఏది ఉందో యాస్టిక్ చెప్తాను. వీడియో అయితే చూడండి, చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి బాండ్ లో నా పేరు ఉందండి, ఏ రోజు తీసుకున్నారు ఉంది, సమ్మేస్డ్ అంటే ఎంత డెత్ క్లైమ్ వస్తుందని చెప్పేసి 40 లక్షల రూపాయలు. అంటే ఇయర్లీ ప్రీమియం వచ్చేసరికి ప్రీమియం రిసీవ్డ్ ఇయర్లీ 2000 రూపీస్. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది. ఇది రిలేషన్షిప్ విత్ నామినీ. మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే స్పోర్ట్స్ కి నామినీకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. అసలు ఏంటి ఇందులో డీటెయిల్ గా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో, నేను తీసుకున్న పాలసీ బాండ్లు ఏవైతే రాశారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తున్నాను, వినండి. ఇందులో ఏంటంటే, మినిమం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, కరెంట్ గానీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే ఇస్తారు. మినిమం 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు గల వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే ఇస్తారు. అయితే ఈ స్కీమ్ లో ఏవైతే కవర్ అవుతున్నాయి, ప్రీమియం ఎంత కూడా నేను చెప్తాను. ఈ స్కీమ్ లో కవరేజ్ లాస్ ఆఫ్ డ్యూ లైఫ్ అంటే పూర్తిగా చనిపోతే ఈ 100% క్లైమ్ అయితే వస్తుంది. పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అంటే కంప్లీట్ గా అసలు నడలేడు, బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అప్పుడు కూడా ఫుల్ కవర్ అయితే అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే 1% ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ సమ్మిస్డ్ అంటే మీ పిల్లల కోసం 1% ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఒక 20,000 రూపీస్ అయితే ఇస్తారు ఇన్స్టెంట్ సపోర్ట్ కింద. వీటితో పాటుగా బండి ఏదైనా రిపేర్లు కానీ, యాక్సిడెంట్ రిపేర్ అయిపోతే ఒక 10,000 వరకు మదుపు ఖర్చులు అయితే ఇస్తారు. అంబులెన్స్ కవర్ వచ్చేసరికి 1,500 రూపీస్ అంబులెన్స్ ఛార్జెస్ అయితే ఇస్తారు. ఇవేంటంటే మనకు గాయాలయ్యి మనం సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు అయితే వర్తిస్తుంది. ఫ్రీ లుక్ పీరియడ్ అని కూడా రాశారు. ద పాలసీ ఆర్డర్ న్యూ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్సెప్ట్ దోస్ tenure of less than a year shall be provide free look period 30 days beginning from the date of receipt policy document, whether received electrically or otherwise review terms. అంటే మినిమం 30 రోజులు దాటిన తర్వాత నుంచే, తీసుకున్న 30 రోజుల తర్వాత నుంచి ఈ పాలసీ అయితే వర్తిస్తుంది. అంటే 30 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 30 రోజులు ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఏం జరిగినా వర్తించదు. 30 రోజుల తర్వాత నుంచి అయితే వర్తిస్తుంది. అక్కడ నుంచి కంటిన్యూ లైఫ్ టైం వర్తిస్తుంది అనమాట. ఇంకెందులో ఏం రాస్తారో చెప్తాను. Irrespective of the reasons mentioned, the policy holders and entitled refund premium paid subject to the deduction, proportionate risk premium period and cover the expenses if any incurred insurance, medical exemption and duty charges. Request issued పాలసీ ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, ఇన్ కేస్ మీ పాలసీ పే చేసిన తర్వాత రీఫండ్ అవ్వడానికి కూడా ఒక ప్రాసెస్ చెప్పారు. ఇప్పుడంటే మీరు పాలసీ తీసుకున్నారు, ఏదో అనివార్య కారణం వల్ల ఈ పాలసీ డ్రాప్ అయిపోవాలనుకుంటే, అప్ టు 1 నెల రోజుల్లో డ్రాప్ అయిపోయారు అనుకోండి, మీకు 75% ప్రీమియం అయితే వస్తుంది. అదే మీరు అప్ టు 75% 1 మంత్ లోపు అయితే ఓకేనా. నెక్స్ట్ 3 మంత్స్ లోపు అయితే, ఈ పాలసీ తీసుకుని 3 నెలల లోపు మీరు పే చేసిన అమౌంట్ మళ్ళీ నాకు రీఫండ్ కావాలి, మరి నాకు పాలసీ వద్దు, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 3 నెలల లోపు అయితే 50% మీరు పే చేసినప్పుడు 50,000 డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పే చేసిందంటే ఒక 50 రూపాయలు వస్తాయి అనమాట. అయితే అప్ టు
అప్ టు 6 months అయితే 25% వస్తుంది. 6 నెలలు దాటిన తర్వాత మీకు 1 రూపీ కూడా రాదు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 6 నెలల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైఫ్ కోసమే పడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చలేదు అంటే మీరు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. లేదు కంటిన్యూ అవ్వాలంటే లైఫ్ టైమ్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిసెంబర్ 10 స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 10 వరకు ఈ పీరియడ్ అనేది వర్తిస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఆ అకౌంట్ లో డబ్బులు ఉంచుకుంటే ఆటోమేటిక్ గా అవే కట్ అయిపోతాయి. ఇది యోనో యాప్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది మాత్రం మీకు గమనించగలరు. మీ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ లోని యోనో యాప్ లో కూడా ఇది క్లియర్ గా మీరు ఎంత కడతా అంటే ఎంత జెన్యున్ గా ఉండబట్టే కదా ఎస్బీఐ గ్రూప్ కాబట్టి మీ ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. చాలా మంది ఫేక్ అనుకుంటారు. మీ యోనో యాప్ లో అయితే ఎందుకు వస్తుందండి? ఎస్బీఐ లో ఉందనే కదా వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మీరు. వీటితో పాటుగా ఇందులో వీళ్ళు ఏం మెన్షన్ చేశారు చూద్దాం. అయితే ఈ స్కీము ఎవరికి వర్తించదో ఎవరికి వర్తిస్తుందో కూడా క్లియర్ గా రాశారు. అంటే ఎవరికి వర్తించదు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసేబిలిటీ అంటే ఆల్రెడీ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు. వాటితో పాటుగా సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా వర్తించదు. ఇంకా సర్వింగ్ ఎనీ మిలిటరీ ఫోర్స్ లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే ఆర్మీ ఫోర్స్ గానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ మళ్ళీ యుద్ధాల్లో పనిచేసిన వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించింది. ఈ స్కీమ్ కూడా వాళ్ళు తీసుకోకుండా ఉండడం అయితే మంచిది. ఇంకా డ్రగ్స్ తీసుకున్న, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుని మెడికల్ ప్రూవ్ అయితే ఈ స్కీమ్ అయితే వర్తించదు అనమాట. వీటితో పాటుగా అంటే మీరు యాక్సిడెంట్ చేస్తారు, మర్డర్ చేస్తారు, ఆ టైంలో కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఈ విధంగా మెయిన్ ఈ థింగ్స్ అయితే ఇందులో రాశారు. ఓకే, ఇంకోటి వచ్చేసరికి మౌంటైనింగ్ అనమాట. అంటే పారాషూట్లు ఎక్కి చూసారా దుబ్బును పడిపోతారు, పారాషూట్లు ఎక్కి పడిపోతారు, వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. సివిలిజన్స్ గురించి రాశారనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అయితే దేనికి వర్తిస్తుంది అంటే స్కీము ఓన్లీ యాక్సిడెంట్ మీరు నార్మల్ గా ఉన్నారు, మీరు యాక్సిడెంట్ అయిపోయింది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది, మీరు సంవత్సరం ఒక 100 రూపాయలు కానీ 500 కానీ ఎంతో ప్రతి సంవత్సరం కడుతున్నారు. అయితే యాక్సిడెంట్ అయి చనిపోతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా కరెంట్ షాక్ అన్ఎక్స్పెక్టెడ్ గా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు, ఇప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్లెయిమ్ పెట్టుకోవాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, యాక్సిడెంట్ అయినట్టు ప్రూఫ్ అంటే అక్కడ ఫోటోలు అవన్నీ మనం అటాచ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ వీడియోలో క్లెయిమ్ ప్రాసెస్ కూడా చెప్తాను. అయితే ఇంకోటి తేలు కుట్టి పాము కుట్టి చనిపోయారు అంటే తేలు కుట్టారు పాము కుట్టి చనిపోయిందని ఎలా తెలిసింది అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు కదా, స్నేక్ బైట్ అని, ఓకేనా, ఈ విధంగా రాస్తారు కాబట్టి వాళ్ళకైతే ఆ విధంగా అప్డేట్ అయితే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్ గా మరిన్ని విషయాల కోసం మన ఎల్ఎన్ బాబు టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.